వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలను జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత తీవ్రంగా ఖండించారు. రఘునందన్ రావు చెప్పినవన్నీ అబద్దాలేనని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మనవపాడు మండలం చండూరు గ్రామంలో ఉన్న పొలాలను మంత్రి కూతుర్లు కొనుగోలు చేసినవని, అవి ఆర్జీఎస్ భూములు కాదని, అక్కడ ఆర్జీఎస్ కెనాలే లేదని చెప్పారు. మానవపాడు తహసీల్దార్ కార్యాలయం షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైతే దానిపై కూడా మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని, అయితే తర్వాత గద్వాల లోని డిపిఓ ఆఫీసులో అగ్ని ప్రమాదానికి కూడా మంత్రి కారణమంటారా అని ప్రశ్నించారు. రఘునందన్ రావు వాస్తవాలు తెలియక మాట్లాడుతున్నారని, వెంటనే మంత్రి నిరంజన్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా అంటే వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా అనే ఒక పేరుంది. అలాంటి పాలమూరు జిల్లాని ఈరోజు పచ్చని జిల్లాగా, నీళ్లు పారే జిల్లాగా, పచ్చని పైరులు వెలిసిన జిల్లాగా మార్చిండ్రు మా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక. అదంతా చూసి మీరు ఓర్వలేక చేస్తున్న ఈ ప్రయత్నాలని ఖండిస్తూ ఈరోజు ఖచ్చితంగా మా మంత్రి గారికి, ఆయన పైన ఉన్న సొంతంగా అంటే కేసీఆర్కి కుడి భుజం కాబట్టి ఆయన పైన మీరు చేసే ఆరోపణలు ఆయనని ఎలా ఏదో విధంగా నష్టపరచాలి అనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇది రాబోయే కాలంకి ప్రజలందరూ చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది మా అందరికీ కనబడుతుంది కాబట్టి ప్రజలే సమాధానం చెప్తారు. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మేము ఎవరు ఏంది అనేది నిరూపించుకునే అవసరం తరుణం కూడా దగ్గరలో ఉంది. సో దయచేసి ఇది కంటిన్యూ చేస్తే మీకు ఒక రఘునందన్ రావే కాదు, బీజేపీ పార్టీ నుంచి ఎవ్వరు కూడా ఇలాంటి